హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆవు పులిహోర చూపిస్తున్నానండి. పండగలప్పుడు ప్రసాదంగా కానీ లేదా మనకి ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినప్పుడు సింపుల్గా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అంతేకాదండి మనకు అచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదంగా ఉంటుందండి. ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం పిడికెడు చింతపండును నీట్గా ఒలిచి శుభ్రం చేసుకుని ఇలా గిన్నెలో తీసుకుని వేడి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. వేడి వాటర్ పోసుకోవడం వల్ల మనకు చింతపండు అనేది తొందరగా నానుతుంది, అలాగే బాగా సాఫ్ట్గా నానిపోతుందండి. నెక్స్ట్ రైస్ కోసం ఒక బౌల్లో 3 రైస్ కప్పుల బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసి సరిపడా ఎసురు పోసుకొని అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అరగంట తర్వాత మనము అన్నం వండి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ అన్నం వండేది ఏం చూపించట్లేదు. నెక్స్ట్ చింతపండు నానింటుంది కదా, దీన్ని బాగా మెదుపుకొని ఇలా చిల్లులు గెరటిలో వేసేసుకొని మొత్తం అంతా పేస్ట్ తీసుకోవాలండి. చింతపండు గుజ్జును మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం గుజ్జు తీసుకోవాలి. చింతపండులో ఉన్నటువంటి పిప్పి ఏమైనా వీనెలుంటే అన్నీ కూడా నీట్గా పోతాయండి. చూడండి, చింతపండు గుజ్జు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇందులో ఇంకొక కాఫీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్, ఇందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. అరకప్పు పల్లీలు వేసి ఈ ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత పల్లీలను 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని కూడా కాస్త వేయించుకోవాలి. పల్లీలు టైం పడుతుంది కదా, సో ముందే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం కూడా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు తొందరగానే వేగిపోతాయండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోంచి ఒక అరకప్పు వరకు పల్లీలు అలాగే జీడిపప్పు పలుకులు పక్కన పెట్టుకొని మనం మసాలా కలిపేటప్పుడు కలుపుకోవచ్చు. ఇందులోనే ఉంటే అన్నీ కూడా మెత్తగా అయిపోతాయండి. ఫైనల్గా కలుపుకోవడం వల్ల ఇవి మనకు కరకరలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఎక్కువే వేసుకోండి, పులిహోరలో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు, ఉప్పు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చివరగా మనం రెడీగా పెట్టుకున్నటువంటి చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసి ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఖచ్చితంగా పులిహోర చేసేటప్పుడు ఇంగువ అలాగే బెల్లం మర్చిపోకూడదండి. పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే మనం బెల్లం ఖచ్చితంగా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా కలిపి లిడ్లో వచ్చేసి దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదా, ఇది ఇంకాస్త దగ్గర పడాలండి. ఇది దగ్గర పడే లోపు మనము దీనికి ఆవ ప్రిపేర్ చేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసేది ఆవ పులిహోర కదా, దీనికోసం మిక్సీ జార్లో 1.5 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. చూడండి, ఆవు పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనము మసాలా పేస్ట్ చూసుకోవాలి. మసాలా పేస్ట్ చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త దగ్గర పడుతుందండి. చల్లారిన తర్వాత మనము దీన్ని అన్నంలో కలుపుకోవడమే అండి. అన్నం కూడా వండి పెట్టుకున్నాం కదా, వండినటువంటి అన్నాన్ని ఇలాగా వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని ఇలాగ పొడి పొడిగా చేసుకోవాలండి. అన్నం వండేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి వండుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ అన్నంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆవపిండి అలాగే పప్పులు వేయించేటప్పుడు కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులు కూడా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా ఇందులో పులిహోర పేస్ట్ వేసుకోవాలండి. చింతపండు పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెంగా చింతపండు పేస్ట్ వేసుకుని అంతా కూడా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చండి. అంతే, చాలా ఈజీగా క్విక్గా మనకు ఆవు పులిహోర రెడీ అయిపోతుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అచ్చు గుళ్ళ పెట్టే ప్రసాదం లాగా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అంతా కూడా ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఫైనల్గా ఇందులో కొంచెం పచ్చికరివేపాకు వేసి కలిపెట్టుకుంటే టెంపుల్ స్టైల్ ఆవ పులిహోర రెడీ అయిపోతుందండి. రెగ్యులర్ పులిహోర కాకుండా ఒక్కసారి ఈ ఆవ పులిహోర ట్రై చేయండి. ఓకే అండి, వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.